కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరకోశ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, వశీకరణ స్పెషలిస్ట్ రామరాజు. కాంటాక్ట్ 9390304692. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారికి ఈ నెల 16, 17, 18 అంటే రేపు, ఎల్లుండి, అవతలెల్లుండి ఈ 3 రోజుల తర్వాత నుంచి పట్టిందల్లా బంగారమే కాబోతుంది. మీ జీవితంలో ఎప్పుడు మునుపెన్నడూ లేని విధంగా అదృష్ట యోగాన్ని పొందుకోబోతున్నారు. సింహరాశి వారికి ఖచ్చితంగా ఇదొక మంచి మలుపు తిరగబోతుందనే చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క అదృష్ట యోగం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, సింహరాశి వారు చేయవలసినటువంటి దేవతారాధనలేంటి, అలాగే పరిహారాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముఖ్యంగా గోచార ఫలితం ఆధారంగా ప్రస్తుతం శని సంచారం అనేది ఈ యొక్క సింహరాశి వారికి అనుకూలంగా మారబోతుంది. రేపటి నుంచి వీరికి గురుగ్రహంలోకి శని సంచారం ఉండడంతో వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ముఖ్యంగా ఇటువంటి గోచార ఫలితాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అటువంటి గోచార ఫలితాలతో పాటు వస్తున్నటువంటి ఏకాదశితో ఇక వీరికి మరింత రాజయోగం పట్టబోతుంది. వీరు పట్టిందల్లా బంగారమే కాదు, ఇక వీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. విద్యార్థుల్లో మంచి ఉత్సాహంతో పాటుగా ఇక కొత్త రోజులుగా వీరు ఎవరైతే విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకుంటున్నారో వీసా సంబంధమైనటువంటి విషయాల్లో గానీ లేదా విద్యాపరమైనటువంటి విషయాల్లో కానీ మంచి ఆర్థిక పురోగతి కూడా లాబోతుంది. దీనికి సంబంధించినటువంటి రుణములు కూడా మీకు చాలా సులువుగా అందుకునే అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి వ్యాపారాలకు మంచి లాభాలు, ఉద్యోగాల్లో ప్రమోషన్లు, ఇక అనారోగ్య సమస్యలు ఉండకపోవడం ఈ యొక్క శని సంచారం కారణంగా వీరికి అదృష్టయోగం ఉండబోతుంది. అయితే మీకు స్టాక్ మార్కెట్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారో వారికి కొన్ని రోజుల పాటు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. దీనికి గల కారణం మీకు తెలియని వ్యక్తుల్లో గానీ, తెలియని ఇక స్టాక్ మార్కెట్ లో గానీ ఇన్వెస్ట్ చేయడం, ఇక తెలియని విషయాల్లో మీరు జోక్యం చేసుకోవడం వల్ల దానికి అనుకూలమైనటువంటి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి సింహరాశి వారు మర్చిపోకుండా ఖచ్చితంగా మీ యొక్క ఎవరైతే ఉన్నారో తెలియని విషయాల్లో ఇక డబ్బును ఇన్వెస్ట్ చేయడం అస్సలు మంచిది కాదనేది మాత్రం మర్చిపోవద్దు. మీ ఉద్యోగంలో అసమానతలు ఏర్పడవచ్చు, కానీ చివరగా మీకు ఇక మంచి ఉద్యోగాభివృద్ధి కూడా అందుకునే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి గత కొన్ని నెలలుగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి ఒత్తిడి నుంచి తప్పుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. దాంతోపాటు కుటుంబ జీవితంలో ఇక మంచి సాఫీగా జరుగుతుంది. ఇక మీ యొక్క కుటుంబంలో ఇక సోదరమణులతో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ లేదా ఆస్తి తగాదాలు కానీ కోర్టు వివాదాలు కూడా అన్ని కూడా సమసిపోయే అవకాశం ఉంది. కానీ ఈ రాశి వారు ఖచ్చితంగా ప్రతి శుక్రవారం పాటు అమ్మవారి టెంపుల్ కు వెళ్లి అక్కడ దీపారాధన చేయడం వల్ల మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు. మర్చిపోకుండా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి 16, 17, 18 తేదీ నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుకుంటారు. అయితే ఈ యొక్క ఏకాదశి ఇక ముందు రోజు, తర్వాత రోజు ఈ 3 రోజులలో మీకు ఒక మంచి భారీ శుభవార్త వినబోతున్నారు. అది ఎటువంటి శుభవార్త అయినట్లయితే ఇక మీరు సంతానం కోసం కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే మీకు మంచి సంతాన యోగం కూడా కలగబోయే అవకాశం. అంతేకాదు ఇక పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి పెళ్లి యోగం, అలాగే ఆస్తి, అలాగే డబ్బు గురించి ఎదురు చూస్తున్న వారికి ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన లేదా మీ యొక్క తాతల కాలం నుంచి వస్తున్నటువంటి అనాది డబ్బు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. అటువంటి అదృష్ట యోగాన్ని ఈ యొక్క సింహరాశి వారు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. వీరికి 8 అంకెను మంచి శుభ ఫలితాలుగా పొందవచ్చు. అయితే ఈరోజు చేస్తున్నటువంటి శని సంచారం అనేది మీకు అనుకూలంగా ఉండబోతుంది. 19వ తేదీ నుంచి మీ యొక్క గోచార ఫలితాలు కొంతవరకు మారినా సరే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు దాదాపు ఆగస్టు చివరి వారం వరకు ఉండవచ్చు. కాకపోతే మీరు చేయవలసిందల్లా ఇక వాహనాలు, అలాగే ఆకస్మిక ప్రయాణాలు ఈ యొక్క మధ్యకాలంలో మీకు చాలా ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త వహించండి. బయటికి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని బయటికి వెళ్ళినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవచ్చు. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, అలాగే గొడవలు ఏమైనా ఉన్నట్లయితే ఎవరో ఒకళ్ళు స్టాండ్ తీసుకొని మీరు మాట్లాడి ఇక కాంప్రమైజ్ అవ్వడం మంచిదని భావించండి. లేకపోతే లేనిపోని అనుమానాల ద్వారా మీ యొక్క బాంధత్వం ఒక్కసారిగా తెగిపోయే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వీరు చేయవలసినటువంటి దేవతారాధనలు ఏంటో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.